పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్, అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. డిసెంబర్ 4వ తారీఖున సంధ్యా థియేటర్ కార్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆ ఇష్యూ రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ గారు అన్నట్లు అయిపోయింది. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ అల్లు అర్జున్ గారి మీద చాలా విమర్శలు అయితే చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి చాలా వాటికి ఆన్సర్ అయితే ఇచ్చారు. మరి ఈ వీడియోలో మనం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో ఎక్కడ నచ్చినా వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏమిటంటే అల్లు అర్జున్ గారు రావడానికి పర్మిషన్ అయితే లేదు, కానీ అల్లు అర్జున్ గారు ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. పోలీసులకు సంధ్యా థియేటర్ పంపించిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసిన తరువాత కూడా 4వ తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది ముందే అందరికీ తెలిసిందే. సంధ్యా థియేటర్ సెకండ్ రోజున ఒక రిక్వెస్ట్ లెటర్ని పంపించింది. పోలీసులు థర్డ్ డేన రెస్పాన్స్ అయ్యారు. మీరు 4th డే రావద్దని పోలీసులు 3వ రోజే రెస్పాన్స్ అయ్యారు. అయినప్పటికీ అల్లు అర్జున్ గారు రోడ్డు మీద షో చేసుకుంటూ వచ్చారు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు, ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, ఈ థియేటర్ వద్దు అని తిరస్కరించారు. కానీ ఎక్సోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8. దీనికి అల్లు అర్జున్ గారు చెప్పింది ఏమిటంటే, నేను ఎక్కువగా ర్యాలీ చేసుకునేమీ రాలేదు, 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. బట్ అలా ఏం జరగలేదు. కేవలం కొన్ని మీటర్స్ దూరం నుంచి మాత్రమే ర్యాలీ చేసుకుంటూ రావడం జరిగింది. అది కూడా ర్యాలీ కాదు, చాలామంది పీపుల్ ఉన్నారు అక్కడ. అప్పటి వరకు కారులోనే ఉన్నాను, బట్ చాలామంది వచ్చేసారు అండ్ వాళ్ళందరూ నా కోసమే చూస్తున్నారు బయట. సో వాళ్ళెవరూ కారును ముందుకు కదలనివ్వడం లేదు, కారు ఆగిపోయింది అక్కడ. సో అందుకనే బయటకు వచ్చి అలా చేశాను అండ్ తరువాత వాళ్ళంతా క్లియర్ చేశారు. మేము ముందుకు వెళ్ళాము, దాంట్లో ఎటువంటి ర్యాలీ చేయాలన్న ఉద్దేశం అయితే లేదు అని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. ఆ తరువాత పర్మిషన్ లేదు అయినా నేను వచ్చానంటున్నారు. ఒకవేళ పర్మిషన్ లేకపోయినట్లయితే నన్ను అప్పుడే వెనక్కి పంపించవలసింది. ఇలా మీరు రావడానికి పర్మిషన్ లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెబితే నేను అప్పుడే వెనక్కి వెళ్ళిపోదును కదా అని వాళ్ళు ఎవరూ కూడా చెప్పలేదు. వాళ్ళు ఇంకా మేము ముందుకు వెళ్ళటానికి దారి క్లియర్ చేశారు అని చెప్పారు అల్లు అర్జున్ గారు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం, వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకో పాయింట్ ఏమిటంటే, అల్లు అర్జున్ గారు ఎక్కడైతే సీట్లో కూర్చున్నారో కిందన ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కుకుంటూ ఆ హీరో చేతులను పట్టుకోవాలని ఇంకో సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. బయట చావు బతుకులో ఉన్న వాళ్ళని పోలీసులు హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. అప్పుడు ఒక ఏసీపీ ఇమీడియట్గా ఈ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదని థియేటర్లో ఉన్న జనాలకి బయట ఉన్న జనాలకి వాళ్ళ ప్రాణాలకి ఏమీ అవ్వకూడదని అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటే థియేటర్ వాళ్ళు అడ్డుకున్నారని, అయినా ఆయన అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారట. కానీ అల్లు అర్జున్ గారు సినిమా అయిపోయిన దాకా ఉంటాను అని పోలీసులతో చెప్పారట అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడే వెంటనే కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి మీరు వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోండి, లేకపోతే ఇమీడియట్గా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాం అన్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఆయన మళ్ళీ కారులో ఓపెన్ టాప్లో వెళ్ళారని చెప్పారు. థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు. అధ్యక్ష, సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అయితే దీనికి అల్లు అర్జున్ గారు యాక్చువల్గా తనకి ఎవరు కూడా బయట ఎలా జరిగిందనే విషయం పోలీసులు ఎవరూ చెప్పలేదట. బట్ తన మేనేజర్ ఎవరో తన దగ్గరికి వచ్చి బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, ఇక మీరు వెళ్ళిపోవలసి ఉంటుంది అని తెలియజేస్తే అప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారట. ఆయన కొంతసేపు ఉండి వచ్చేసానని చెబుతున్నారు, బట్ కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి.
ఆయన జాతర సీక్వెన్స్ వచ్చే వరకు ఉన్నారని తెలుస్తుంది. కానీ బయట ఇలా ఒకరు చనిపోయారని కానీ, ఒక అబ్బాయి కండిషన్ బాలేనట్లు కానీ, ఒక అబ్బాయి కండిషన్ బాలేనట్లుగా కానీ నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్ బయట ఉన్నట్లయితే నేనెందుకు నా కొడుకుని వదిలేసి వెళతాను? తనని కూడా నాతో తీసుకువెళతాను కదా! అనేది అల్లు అర్జున్ గారు చెప్పారు. కొంచెం సేపటికి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ జరిగి 10-12 రోజులైనా కూడా ఆ బిడ్డని చూడటానికి హాస్పిటల్‌కి హీరో రాలేదు. సినిమా యూనిట్ రాలేదు. ఎవరూ వచ్చి చూడలేదు. పైగా అల్లు అర్జున్ గారి ఇంటికి ఎవరైతే సెలబ్రిటీస్ వచ్చారో వాళ్ళని కూడా దూషిస్తూ, అల్లు అర్జున్ గారికి ఏమైందని అంతమంది సెలబ్రిటీస్ వచ్చిపోతున్నారు. ఆ సెలబ్రిటీస్‌లో ఒక్కరైనా, ఆ వచ్చిన వ్యక్తుల్లో ఒక సెలబ్రిటీ అయినా ఆ వ్యక్తిని చూడటానికి హాస్పిటల్‌కి వచ్చారా? ఎలా ఉన్నాడో కనుక్కున్నారా మీరు? అని రేవంత్ రెడ్డి గారు అడిగారు. పోతే చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో. దీనికి అల్లు అర్జున్ గారు, నేను ఆ విషయం తెలిసిన మరుసటి రోజే వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు సంబంధించిన లీగల్ టీం అంతా కూడా నన్ను ఆపేశారు. సార్, మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది, మీరు ఈ టైంలో రాకూడదని చెప్పారు. ఆ తరువాత అల్లు అరవింద్ గారు వెళ్ళి చూద్దాం అనుకున్నారు, కానీ దానికి కూడా పర్మిషన్ లేదు అన్నారు. ఆ తరువాత పర్మిషన్ తీసుకొని అల్లు అరవింద్ గారు వెళ్ళారు. ఆయన చూసి చెప్పడం జరిగింది. ప్రతి 1 అవర్‌కి ఆ అబ్బాయికి సంబంధించిన సమాచారం నేను తెలుసుకుంటున్నానని కూడా చెప్పారు. My own child and my own 2 kids were there of the same age. I left them in the theaters because I had no idea that something like this has even wanted to see them. They said, no, last night you went to the theater, there was a chaos. If you come to the hospital now, it will be a chaos. And also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. సో ఇది గాయ్స్ జరిగింది. ఏదేమైనా చనిపోయిన వాళ్ళ అమ్మని తీసుకురాలేం. అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ అబ్బాయి తొందరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. అలాగే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మన ఛానల్లోని కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకోసారి ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష.